విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే అసెంబ్లీ కమిటీ పర్యటనలు. విశాఖలో విలేకరుల సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వెల్లడి. ప్రభుత్వ భూములను బదలాయింపు చేయడం, ప్రైవేటీకరణ చేయడం అప్రజాస్వామికం. వార్వా నివాస్ సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రముఖుల వెల్లడి. ఎన్హెచ్ఎంలతో సమానంగా 23% వేతన సవరణ సిఎస్ఓలకు కూడా జరగాలి. ఉద్యోగ వేతన భద్రతను కల్పిస్తూ చట్టం చేయాలి అంటూ డిమాండ్ చేశారు. ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రజా ఫిర్యాదులపై ఈ శాసనసభ కమిటీ మొదటి సమావేశం విశాఖలో ఏర్పాటు చేస్తాము అంటూ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు అన్నారు. ఆ కమిటీ విధి విధానాలపై ప్రజలు, ఎమ్మెల్యేలకు కూడా అవగాహన లేదని చెప్పారు. ఈ కమిటీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మీడియా ముందుకు వచ్చామని రఘురామరాజు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికై తమ ప్రభుత్వం కృషి చేస్తోంది అంటూ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు తెలిపారు. విశాఖపట్నంలో ఇవాళ అసెంబ్లీ పిటిషన్ కమిటీ మొదటి సమావేశం నిర్వహించబడింది. ఈ కమిటీ చైర్మన్ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాసరావు, జగన్మోహన్, కొనతాల రామకృష్ణలు పాల్గొన్నారు. అసలు ఏ కమిటీ కూర్చోలేదు. తర్వాత ఈ పిటిషన్స్ కమిటీ పవర్ ఏంటో దాన్ని బయటికి తీసుకొచ్చింది రఘురామకృష్ణరాజు గారికి చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అంటే తెలియజేయటం. ఇప్పుడు ఎవరన్నా ఒక సమస్య తీసుకొచ్చి ఎమ్మెల్యేకి ఇస్తే ఎక్కడ సాల్వ్ అవ్వకపోతే మనం అసెంబ్లీలో మాట్లాడాలి. కానీ అసెంబ్లీలో మాట్లాడటానికి టైం చాలా తక్కువ ఉంటుంది. మనకి టైము ఏదైతే పార్టీ స్ట్రెంగ్త్ బట్టి ఆ మెంబర్స్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 175 ఎమ్మెల్యేస్ మనకి అసెంబ్లీలో ఉన్నారు. మాకు 8 మంది ఎమ్మెల్యేస్ మేము ఉన్నాం, అంటే భారతీయ జనతా పార్టీకి. అంటే అసెంబ్లీ గనక 175 నిమిషాలు కనుక జరిగితే నాకు 8 నిమిషాలు మాత్రమే టైం వస్తుంది మా సభ్యులందరికీ కలిపి. కాబట్టి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించలేకపోయిన పరిస్థితి ఉంటుంది. అటువంటి సమస్యల్ని పిటిషన్స్ కమిటీకి మనం తీసుకుని. పిటిషన్ కమిటీ చాలా పవర్ఫుల్ కమిటీ అండి ఇది. అంటే యాక్చువల్గా శాసనసభ్యుడి యొక్క పరిధిగా చూసుకుంటే ముఖ్యంగా అసెంబ్లీకి సంబంధించినటువంటిది అనమాట. జనరల్గా నాకు తెలిస్తే బయటకు వచ్చి అధికార యంత్రాంగం మీద పెత్తనం చేయడం నాకు ఎక్కడ కూడా చట్టం కనిపించలే. కానీ అసెంబ్లీలో మాత్రం మా కమిటీల ద్వారా ఎంత పెద్ద అధికారినైనా సరే తీసుకురావచ్చు, కారణాలు అడగచ్చు, పరిష్కారాలు చేసుకోవచ్చు. అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి దీనికి ఉన్నటువంటి పవర్స్ ఏంటంటే 2-3 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఇక్కడ సాల్వ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నిర్ణయాలు తీసుకోవడానికి ఇప్పుడు మనకు చట్టం లేదు, చట్టరూపం చేయాలి. చట్టరూపం చేయాలనుకుంటే ఇప్పుడు ఇందాక సోదరులు మాట్లాడారు, శివప్రసాద్ గారు, జనరల్గా కాదు హుస్సేన్ గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు? మీరు సుమారు ఎన్నో పిటిషన్స్ ఉన్నాయి, వీటికి మీకు పరిష్కారం చూపించగలరండి. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్పాలా, ఇందాక నేను అసెంబ్లీలో కూడా మాట్లాడాము. ఈ 10 నెలలు కానీ తీసుకుంటే 9 లక్షల గ్రీవెన్స్ వచ్చినాయి. అందులో 6,20,000 ఓన్లీ రెవెన్యూ మ్యాటర్స్ మీద ఉన్నాయి. ఈ 6,20,000 మ్యాటర్స్లో తీసుకుంటే 70% ఆ గొడవలన్నీ కూడా సమీప బంధువులతోనే ఉంటుంది. రెవెన్యూ మ్యాటర్స్ అన్నీ కూడా సమీప బంధువులతోనే ఉన్నాయి. వైజాగ్ పట్ల ఈ కమిటీకి ఉన్న ప్రాధాన్యత ఏంటో కూడా తెలియజేసేందుకు ముందుగా కమిటీ చైర్మన్ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారికి, అలాగే మా సభ్యులకి అందరూ కూడా స్వాగతం పలుకుతూ, ఇప్పటిదాకా కూడా చైర్మన్ గారు చాలా డీటెయిల్డ్గా దీని మీద మీకు చెప్పడం జరిగింది. దానికి నేను యాడ్ చేసేది ఏంటంటే, కాన్స్టిట్యూషన్ ప్రకారం సిస్టమ్స్లో లెజిస్లేటర్ రోల్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. అట్లాగే ప్రతి సిస్టానికి కూడా కొన్ని రూల్స్, లిమిటేషన్స్, రెస్పాన్సిబిలిటీస్, పవర్స్ ఇవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేశారు. మనకి శేషన్ గారు వచ్చేదాకా కూడా ఎలక్షన్ కమిషన్ ఒకటి ఉందని, ఎలక్షన్ కమిషన్ కానీ పవర్స్ ఉన్నాయని,
ఎలక్షన్ కమిషన్ అనుకుంటే ఎలక్షనీరింగ్ మొత్తాన్ని అంత కంట్రోల్ చేయగలదో ఎవరికి తెలియదు. ఆయనకు ముందు చాలామంది ఎలక్షన్ కమిషనర్లుగా చేశారు. పిటిషన్స్ కమిటీ అనేది 1925లో మొట్టమొదటి కమిటీ పార్లమెంటరీ వ్యవస్థలో తొలి కమిటీ ఈ పిటిషన్స్ కమిటీ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మొట్టమొదటి కమిటీగా ఇది ప్రారంభమైంది బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు. మే నెల 22-23లో 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతదేశంలోని పిటిషన్స్ కమిటీ చైర్మన్ అందరితో లోక్సభ స్పీకర్ గారు ఒక సమావేశం కూడా పెట్టారు. అంటే దీని ప్రాముఖ్యత గురించి తెలియజేయడం కోసం ముందుగా మీడియా మిత్రులందరినీ కలిసి మొట్టమొదటి మా తొలి సమావేశం, దీనికి చైర్మన్గా నేను, సీనియర్ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు గారు, కొనతాల రామకృష్ణ గారు, పల్లా శ్రీనివాస్ గారు, ఎక్కువ విశాఖపట్నం స్థానిక శాసనసభ్యులే ఉన్నారు, జగన్మోహన్ గారు చిత్తూరు శాసనసభ్యులు, అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్, మేమందరం దీని సభ్యులు. మీడియా ద్వారా ప్రజలందరికీ ఈ పిటిషన్స్ కమిటీ అంటే ఏమిటి, దీన్ని ప్రజలు ఏ రకంగా సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవాలి అనేది మీ ద్వారా అందరికీ తెలియచేయాలనేది ఈ మా తొలి సమావేశం. మా కమిటీకి ఇది తొలి సమావేశం ముందు మీడియా ద్వారా తెలియచేయాలని. ఎటువంటి మేజర్ సమస్యలు, ముఖ్యంగా భూములకు సంబంధించి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం ఉంటే తర్వాత విష్ణు గారు క్లియర్గా చెప్తారు, రకరకాల భూ సమస్యలు, భూ దోపిడీలు ఉన్నాయి. చాలామంది ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగినాయో జాయింట్ కలెక్టర్ గారికో, అక్కడ తహసీల్దార్కో, లేకపోతే కలెక్టర్ గారికో ఏదో టైంలో ఆల్రెడీ పెట్టుకుంటారు, ఇంకా అపరిష్కృతంగా ఉండుండొచ్చు, ఎవరైనా ఆక్రమించుకుని ఉండుండొచ్చు. అటువంటి వాటికి అసెంబ్లీకి అడ్రస్ చేసి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అనే పేరుతో అడ్రస్ చేసి ఏ శాసనసభ్యులకైనా, ఇప్పుడు గాజువాకలో ఉంటే గాజువాక ఎమ్మెల్యే గారికి ఇవ్వకల్లా, వారికి అందుబాటులో చుట్టుపక్కల ఉన్న ఏ ఎమ్మెల్యే ద్వారా అయినా, రాష్ట్రంలోని ఏ ఎమ్మెల్యే ద్వారా అయినా ఆ పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభకి చేరిస్తే పిటిషన్ అయితే స్పీకర్ గారు. విశాఖలో అత్యంత ఖరీదైన భూములను పేరు ఊరు లేని ఊర్జా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రాష్ట్ర టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం హిల్ నెంబర్ 3లోని టీసీఎస్ కు కేటాయించిన దగ్గరే 3.6 ఎకరాల భూమిని మరియు కాపులపాడలో 56 ఎకరాల భూమిని కేటాయించింది. ఇది ఒక బోగస్ కంపెనీ అని, తక్షణమే ఈ కంపెనీకి కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్కేఎస్వి కుమార్ డిమాండ్ చేశారు. ఊర్సా సాఫ్ట్వేర్ కంపెనీకి గాను భూ కేటాయింపును నిరసిస్తూ మంగళవారం ఉదయం విశాఖ రూరల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం మదిలిపాలెం జోన్ కమిటీ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ గత 2 నెలల క్రితం రిజిస్ట్రేషన్ అయిన బోగస్ కంపెనీ విలువైన ప్రభుత్వ భూములను ఉద్యోగాల పేరిట కేటాయించడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. హిల్ నంబర్ 3లో 3.6 ఎకరాల భూమిని, కాపులపాడలో 56 ఎకరాల భూమిని పేరు ఊరు లేనటువంటి ఉర్సా ఐటీ కంపెనీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం భూములు అనేది కేటాయించింది. ఇది గత 2 నెలల క్రితం మాత్రమే రిజిస్ట్రేషన్ అయినటువంటి కంపెనీ. ఈ కంపెనీకి 2 డైరెక్టర్లు ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆ డైరెక్టర్లు ఎక్కడున్నారంటే అమెరికాలో ఉన్నారు. ఈ యొక్క కంపెనీకి ఆఫీస్ ఎక్కడుందంటే హైదరాబాద్లో 2 బెడ్రూమ్లు ఉన్నటువంటి ఫ్లాట్లో ఉన్నటువంటిది. ఆ 2 బెడ్రూమ్ల ఫ్లాట్లో వెళ్ళి చెక్ చేస్తే అక్కడ ఒక ఫ్యామిలీ నివాసం ఉంటుంది. అంటే ఈ కంపెనీకి, ఉర్సా అనే కంపెనీకి ఎక్కడా కూడా ఉద్యోగాలు ఇచ్చే పాపాన లేదు. అలాగే ఈ కంపెనీ పాత కంపెనీ అనేది లేదు, దీనికి ఒక చరిత్ర కూడా ఏమీ లేదు. అటువంటి ప్రైవేట్ కంపెనీకి ఈరోజు 60 ఎకరాల భూమిని చాలా అతి తక్కువ ధరకి
ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. ఇది సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఐటీ నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల పేరుతో హైదరాబాద్ లాగా విశాఖపట్నాన్ని ఐటీ రంగంగా డెవలప్ చేస్తామని చెప్పి పేరుతోటి ఈరోజు మొత్తం భూములు, ప్రభుత్వ భూములన్నీ కూడా కారు చౌకగా ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేతనైతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతోటి ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలకి ఆ భూముల్ని కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఐటీని డెవలప్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు చూస్తే ఐటీ రంగంలో కూడా చాలా మందికి ఉద్యోగాలు ఉన్నప్పుడు ఉద్యోగాలు తక్కువ ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళకి 10,000, 15,000 రూపాయల జీతం కంటే అత్యధికంగా ఏమీ జీతాలు లేవు. వాళ్ళకి ఉద్యోగ భద్రత కూడా లేదు. 8 గంటల పని కాస్త 16 గంటలు పని చేయించుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము సిపిఎం పార్టీగా ఉపాధి కల్పన పేరుతో కేటాయించినటువంటి భూముల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. భారతదేశంలో ప్రముఖ క్యాన్సర్ కేర్ నెట్వర్క్ అయిన సయాన్ క్యాన్సర్ క్లినిక్స్, ప్రముఖ మల్టీ స్పెషాలిటీ ఆరోగ్య సంస్థ అయిన ఓమ్ని హాస్పిటల్స్ విశాఖపట్నంలో అత్యాధునిక పిల్లల క్యాన్సర్ విభాగాన్ని ప్రారంభించాయి. ఈ విభాగం ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సేవలు అందిస్తోందని ఓమ్ని హాస్పిటల్స్ హెడ్ ఆఫ్ పీడియాట్రిక్స్ డాక్టర్ కె రాధాకృష్ణ, సయాన్ క్యాన్సర్ క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ శశిశంకర్ తెలిపారు. ఇది ప్రత్యేకంగా పిల్లలు, టీనేజ్ యుక్త వయసు పిల్లల కోసం అత్యాధునికంగా ఆధునిక క్యాన్సర్ చికిత్సను అందించేందుకు ఏర్పాట్లు చేయబడిందని చెప్పారు. ఈ సేవలు ప్రారంభించడంతో ఓమ్ని హాస్పిటల్స్ ఇప్పుడు అన్ని ప్రధాన పిల్లల ఆరోగ్య సేవలను ఒకే చోట అందిస్తూ చిన్నపిల్లలకు, వారి కుటుంబాలకు పూర్తి స్థాయిలో చికిత్సను అందించగలిగే స్థాయికి చేరుకుందని చెప్పారు. It is a very proud moment that Sion and Omni Hospitals have launched the pediatric oncology services and unit at our hospital. Let me tell you the story of oncology. ఒక 70-80 సంవత్సరాల క్రితం క్యాన్సర్ మామూలు జనరల్ ప్రాక్టీషనర్ ట్రీట్ చేసేవారు. అప్పుడు ప్రోటోకాల్స్, మందులు ఏవి ఉండేవి కాదు. అందుకే మోర్టాలిటీ అనేది చాలా ఎక్కువ ఉండేది. లాస్ట్ 30-40 సంవత్సరాల్లో ఆంకాలజీ అనేది సెపరేట్ విభాగంగా వచ్చి దాంట్లో ఆంకాలజిస్ట్ ఉన్నారు, రేడియాలజీ సర్వీసెస్ ఉన్నాయి, ఆంకాలజీ సర్జన్స్ వచ్చారు. ఒక 30-40 ఏళ్ళలో చాలా మార్పు వచ్చింది. ఇది వరకు క్యాన్సర్ పేషెంట్స్ అంటే సుమారుగా ఫీల్ అయిపోయేది. ఇప్పుడు ఈ 30-40 సంవత్సరాల్లో ఎంత చేంజ్ వచ్చిందంటే కొన్ని కేసెస్ 70%, 80% సక్సెస్ అవ్వింది. దాంట్లో ఫర్దర్ అడ్వాన్స్మెంట్స్ ఏమొచ్చాయంటే 10-15 సంవత్సరాల నుంచి పీడియాట్రిక్ ఆంకాలజీ అనేది సెపరేట్ అవుతూ వచ్చింది. పీడియాట్రిక్ ఆంకాలజీ మాకు ఎక్కువ కేసెస్ బ్లడ్ క్యాన్సర్స్, సాలిడ్ క్యాన్సర్స్ ఉంటాయి. నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసేటప్పుడు 40 సంవత్సరాల క్రితం బ్లడ్ క్యాన్సర్ అంటే 100% ఫెయిల్ అయ్యేది. How cancer has changed, how cancer treatment has changed, the science has changed, and how collaboration between the specialists, organ specialists and child specialists and cancer specialists has changed the game, and state of the art is now available here in Omni Hospitals, Visakhapatnam. I will talk about 3 things. Okati, why as Sion we felt this was the right thing for us to do and launch here at Omni. Second, ఈ చేసే దాంట్లో మా అభిప్రాయం ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా బిహైండ్ డూయింగ్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్. అండ్ థర్డ్, మీ మద్దతు ఎక్కడి నుంచి మాకు ఏమి అవసరం అనేది చెప్తాను. ఫస్ట్, Sion is today the first and largest distributed oncology player in India with focus on the twin states of Andhra Pradesh and Telangana. Today we work with about 60 hospitals in 25 centers to deliver advanced cancer treatments for patients of all strata. Why have we done this? This is a very different format from how cancer has been typically managed. Cancer అంటే మనకు ఒక పెద్ద బిల్డింగ్, ఒక టెర్షరీ సెంటర్లా కట్టుకొని పేషెంట్స్ అక్కడికి రప్పించుకుంటాం. కానీ మా ఉద్దేశంలో ఏంటంటే అలాగా చాలామంది రాలేరు. డాక్టర్ రాజశేఖర్ చెప్పినట్టు మన పేరెంట్ మైండ్ సెట్ చూస్తే అది చాలా కష్టమైంది.
సో వాళ్ళు రాకుండా మేమే వాళ్ళ దగ్గరికి వెళ్దామని ఇలాంటి లీడింగ్ హాస్పిటల్స్ లైక్ ఓమ్నితో పార్ట్నర్షిప్ చేసుకొని మా డాక్టర్ని మా టీంని వాళ్ళతో ఏకగ్రీవంగా క్యాన్సర్ పేషెంట్ని ట్రీట్ చేద్దామనే ఐడియాతోని సయాన్ క్యాన్సర్ క్లినిక్స్ మేము స్థాపించాం. Because with busy life, many many reference to contacts, many circumstances under duty కి వెళ్ళాలి, ఇంట్లో వాడు చూసుకుంటారని ఈ సిచ్యువేషన్లో సడన్గా ఆఫ్టర్ డయాగ్నోసిస్ ఆఫ్ సమ్ టైమ్ సమ్ చిల్డ్రన్కి లేకపోతే అడల్ట్ పేషెంట్స్కైనా క్యాన్సర్ అనగానే ఒక వర్డ్ బ్యాక్ అయిపోతుంది. యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం అయిపోతుంది ఎవరికైనా. సో యాజ్ ఏ ప్రాక్టీస్ యాజ్ ఏ పేరెంట్ నాకు యాక్సెప్ట్ చేయలేను అనుకోండి, దెన్ వాట్ టు డూ. 20 years బ్యాక్ మేము చదువుకున్నాం ఆన్ ద ఇవల్యూషన్ అయినప్పుడు ఏంటి ఇక్కడి నుంచే ఎప్పుడు డయాగ్నోస్ చేసిన తర్వాత 100 పంపించేయడం. యాజ్ ఏ పేరెంట్ మనీ ఉంటాయి, సో ప్రొలాంగ్ స్టే ఉంటుంది. 1-2 months యాజ్ ఏ పేరెంట్ థింకింగ్ గోయింగ్ దేర్ అండ్ డూయింగ్, ఇట్ వాజ్ ఎ వెరీ డిఫికల్ట్ జాబ్. సక్సెస్, ఎస్, ఇన్స్టిట్యూట్ సక్సెస్ ఉండేది. Second comes the question in the pediatric department, adult, whatever it is, but advantage is pediatric more. Then came the question was that, yes, established institutes of cancer units had gone out, specialty is there with everyone. What is the problem there? As a pediatric క్యాన్సర్ అన్న వర్డ్ చెప్పగానే వాళ్ళు పేషెంట్ చిన్నవాళ్ళు అవుతారు, కానీ అటెండర్స్ అయితే భయపడిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు క్యాన్సర్ అనేది కూడా చాలా ప్రమాదకరమైన జబ్బు అని అనుకుంటారు. ఇప్పటికి కూడా సోషల్ స్టిగ్మా ఉంది, క్యాన్సర్ అంటే చచ్చిపోతారు అన్నట్టు. సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ కానీ ఇంకేదైనా చేసే ముందర వాళ్ళ అటెండర్స్ని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ రూమ్లో కౌన్సిల్ దెమ్. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో భూముల విలువ రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇదే కొనసాగితే మధ్యతరగతి వారు కనీసం అద్దెకు కూడా ఉండగలిగే పరిస్థితులు కానరావని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ అభిప్రాయపడ్డారు. విశాఖ అపార్ట్మెంట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, గ్రేటర్ విశాఖ రెసిడెంట్ కాలనీ అసోసియేషన్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖలో ప్రభుత్వ భూములు, ఆస్తుల బదలాయింపుపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని అల్లూరు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కెఎస్ చలం హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మీడియాతో మాట్లాడారు. ఆర్గనైజేషన్ పేరుతో ప్రభుత్వ భూములను, ఆస్తులను ప్రైవేటు వారికి దారాదత్తం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఇదే కోవలో స్టీల్ ప్లాంట్ భూములను, పోర్టు హాస్పిటల్ భూములను కార్పొరేట్ శక్తులకు అందజేసేందుకు గాను కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయని వాపోయారు. వీటిని అడ్డుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్ వ్యక్తులకు అప్పజెప్పడాన్ని అప్రజాస్వామిక చర్యగా పరిగణించారు. కొన్ని రాజకీయ పార్టీలు ప్రకటనలు చేశాయి, కానీ ప్రభుత్వం దానికి మేము కేటాయిస్తున్నాము అని అధికారికంగా చెప్పడానికి కానీ, అలా కేటాయించట్లేదు అని ఖండించడానికి కానీ ముందుకు రాలేదు. ఒక నిగూఢమైనటువంటి రహస్యమైన విషయంగా ఇది భావిస్తోంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో గ్రోక్ అని ఉంది, దానిలోకి వెళ్ళి సెర్చ్ చేసి చూస్తే ఇలా కేటాయించడం అనేది పద్ధతికి విరుద్ధంగా జరుగుతోంది అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా ఫీడ్ అయి ఉంది. అటువంటి ఒక సంస్థ ఇక్కడ రిజిస్టర్ అయ్యి ప్రభుత్వం తాలూకా గుర్తింపు పొందినటువంటి అటువంటి ఒక కంపెనీ అంటూ ఏది లేదు. దాని మాతృ సంస్థ ఎక్కడో విదేశాల్లో 3 సంవత్సరాల క్రితం ఎక్కడో నమోదయ్యి 3 సంవత్సరాల నుంచి పనిచేస్తోంది అని ఉంది. ఒక విదేశీ కంపెనీ ఇక్కడ దానికి రిజిస్ట్రేషన్ కూడా లేని దానికి భూములు కేటాయించడానికి అవగాహన కుదిరింది అని ఇవాళ తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన పత్రికల్లో వివరణ ఇచ్చాడు. ప్రభుత్వం ఎందుకు అధికారికంగా నోరెప్పడం లేదు? జిల్లా కలెక్టర్ గారు దీని మీద వివరణ ఎందుకు ఇవ్వడం లేదు? కొంతమంది ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాశారు. మా వార్వా విశాఖపట్నం అపార్ట్మెంట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో అనేక మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఉత్తరాలు రాస్తే సీఎం ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చాయి. ఏమనంటే, మీకు ఈ విషయం ఎలా తెలిసింది, మీకు ఎవరు చెప్పారు, మీరు ఇలా రాసినట్టు మేము సీఎం గారి దృష్టిలో పెడతాం జాగ్రత్త అని బెదిరిస్తూ వాళ్ళకి ఫోన్లు వచ్చాయి. ఇంత దొంగ నాటకం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆడడం అంటే ఇది ఇంతకంటే సిగ్గు చేయటనే విషయం ఇంకోటి లేదు. నీతి నిజాయితీ ఏమాత్రం ఉన్నా మేము ఇలా అధికారికంగా దీన్ని కేటాయించాము అని చెప్పే ప్రకటనన్నా చెయ్యాలి, లేదా అటువంటి కేటాయింపులు ఏమీ లేదనన్నా ప్రకటించాలి. కానీ ఆ నీతి నిజాయితీ ఉన్న ప్రభుత్వంగా ఈ ఏడాది కాలంలో ఎక్కడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రుజువు చేసుకోలేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు కొన్ని సంస్థలకు ఇక్కడ భూములు కేటాయించినప్పుడు
ఎకరానికి సంవత్సరానికి 100 రూపాయలు మేము లీజు కేటాయించామని చెప్పాడు. అధికారికంగానే శాసన మండలిలో చెప్పాడు. అది చాలా అన్యాయం, ఉద్యోగులకు కేటాయించాలని చెప్పి మేము వ్యతిరేకించాం. అది వేరే విషయం. కనీసం అధికారికంగా చట్టసభల్లో ప్రకటించే ధైర్యమైనా ఆయనకు ఉండేది. ఇప్పుడున్న ప్రభుత్వాలకు అటువంటి ఏమీ లేదు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అనారోగ్యంతో ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న పేదలు మధ్యతరగతి వారికి ప్రభుత్వం నుంచి ఊరట కలిగించే విధంగా చెక్కులను అందజేశారు అంటూ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు వచ్చిన బాధితులకు గాను ఎమ్మెల్యే బీజేపీ ఫ్లోర్ లీడర్ పి విష్ణుకుమార్ రాజు ఉత్తర నియోజకవర్గాన్ని అందజేస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా ప్రజలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేక ప్రజా సంక్షేమార్థం ఈ చెక్కులను విడుదల చేసినట్లుగా తెలిపింది. హాస్పిటల్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి ఇబ్బందులకు గురయ్యారో వారందరూ కూడా వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళు ఒరిజినల్ బిల్స్ అవన్నీ తీసుకొచ్చిన తర్వాత మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి గురించి మేము అప్లై చేస్తే సుమారు 8 మందికి ఇవాళ ఇవ్వటం జరిగింది. 8,20,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అట్లాగే ఇంకెవరన్నా నార్త్లో ఉన్నవారు ఏదైనా అనుకోని కారణాలతోటి ఆరోగ్యశ్రీ కవర్ కాకుండా ఉంటే వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఒరిజినల్ బిల్స్ అన్నీ కనుక మనకు తీసుకుని వచ్చి ఇస్తే ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసేదానికి పూర్తి ప్రయత్నం చేస్తాము. దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వము ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రజలకి ₹1,00,000 కనుక ఖర్చు అయితే కనీసం ఒక 70,000, 80,000, 50,000 మినిమం 50,000 అంటే ఒక 50%, 70% కూడా ఇచ్చిన కేసెస్ ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. ఉత్తరాంధ్ర ఆరోగ్య దైవం సింహాచల అప్పన్న చందనోత్సవాన్ని పురస్కరించుకొని 2,000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాట్లు చేస్తాము అంటూ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకవ్రత బాగ్జీ తెలియజేస్తారు. ఇప్పటికే క్యూ లైన్లో ఏర్పాట్లు, బారికేడ్ల నిర్వహణ, త్రాగునీటి సరఫరా, ఎండా నేపథ్యంలో చలవ పందిల ఏర్పాటు తదితర అంశాలపై జిల్లా యంత్రాంగంతో చర్చించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేసినట్లుగా తెలిపారు. సింహాచల దేవస్థానం పరిసర ప్రాంతాలు సందడిగా విద్యుత్ దీప కాంతులతో వెలుగులిందుతున్నాయి. గతంలోని జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటూ సిపి వెల్లడించారు. ఇప్పటి వరకు అక్కడే ఉన్నాము. అన్ని ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి. మొన్న కూడా వెళ్ళాము, ఈరోజు కూడా వెళ్ళాము, రేపు కూడా వెళ్తాము. సో ఎల్లుండి నుండి అక్కడే ఉంటాము. సో ఈసారి మా ఉద్దేశం, లక్ష్యం ఒకటే, సామాన్యుడు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బయటికి రావాలి దర్శనం చేసుకొని. దానికోసం అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పుడు భక్తులకు నంబర్ 1 ధర్మదర్శనం ఫ్రీ క్యూ, నెక్స్ట్ వచ్చేసి 300 రూపాయల క్యూ, నెక్స్ట్ 1000 రూపాయల క్యూ, నెక్స్ట్ 1500 క్యూ. 1500 అంటే 2 స్లాట్స్ ఉంటాయి ఫస్ట్ డేలో. అండ్ దెన్ 29th 30th మధ్యరాత్రి 3 to 5 అంతర్జాల దర్శనం, అది VVIP ప్రోటోకాల్ వాళ్లకు ఉంటాయి.
సో అంతే, అందులోనే రావాలి. బస్సెస్ ఇప్పుడు ఆర్టీసీ బస్సెస్ అండ్ మినీ బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అవి కింద ఉంటాయి, భక్తులు ఎక్కుతారు, అవి పైకి వస్తాయి. ఆర్టీసీ బస్ స్టాండ్లో వాళ్ళందరినీ దింపేస్తారు. ఆ భక్తులు తర్వాత ధర్మదర్శనం క్యూ, 300 రూపీస్ క్యూ, టికెట్ క్యూ, 1000 టికెట్ క్యూ, 1500 టికెట్ క్యూకి వెళ్ళిపోతారండి. బస్సులు మళ్ళీ రిటర్న్ కిందికి వస్తాయి, వచ్చి మళ్ళీ భక్తులను తీసుకొని వెళ్తాయి. ఆ విధంగా కంటిన్యూస్ రొటేషన్ జరుగుతుంది. బస్సెస్, మినీ బస్సెస్, అలాగే మేము చెప్తున్నాం. దాదాపు 2000 మెంబర్స్ మేము ఏర్పాటు చేశాము. బోత్ అప్ హిల్ రూట్, డౌన్ హిల్ అండ్ టెంపుల్ లోపల. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు సర్వీసును పూర్తి చేసుకున్న వారికి ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలి అని డిమాండ్ చేస్తూ సిపిఎంసిఏ ఆధ్వర్యంలోని సిహెచ్ఓలు నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీఎంసీఏ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈపీఎఫ్ఓను పునరుద్ధరించాలని కోరారు. ఎఫ్ఆర్ఎస్ నుంచి సిహెచ్ఓలకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్ ట్రాన్స్ఫర్స్, ఎక్సలేషన్, పితృత్వ సెలవులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని తమ సేవలను గుర్తించాలని కోరారు. జీతభత్యాలను, బకాయిలను తక్షణమే చెల్లించాలి అంటూ డిమాండ్ చేశారు. మేము గత 6 సంవత్సరాల నుంచి ఈ జాబ్ చార్ట్లో ఉన్నామండి. మాకు కేంద్ర ప్రభుత్వం ఈ జాబ్లోకి మమ్మల్ని నియమించింది స్టేట్ గవర్నమెంట్ ద్వారా. అయితే మాకు ఈ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినప్పుడు మేము కాంట్రాక్ట్ బేస్లో వచ్చాము. మాకు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం ఏంటంటే 6 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మమ్మల్ని రెగ్యులర్ చేయమని ఒక జీవో కూడా పాస్ చేసింది. కానీ దాన్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయమని మేము కోరుతున్నాము. ఇది మా కోరికలు కాదు, మా హక్కుల కోసమే మేము పోరాడుతున్నాము. అలాగే మేము జాబ్లో జాయిన్ అయినప్పుడు మాకు శాలరీ 25,000, దాంతోపాటు 15,000 ఇన్సెంటివ్స్ కూడా ఇస్తామని చెప్పారు. ఇన్సెంటివ్స్ కూడా గత కొద్ది కాలంగా అంటే 2 సంవత్సరాల నుంచి సరిగ్గా రావడం లేదు, అప్పుడప్పుడు విడుదల చేస్తున్నారు. సో దానివల్ల మేము ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడుతున్నాము. మ్యాక్సిమం మా సిహెచ్ఓలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళమే ఎక్కువగా జాబ్ చేస్తున్నాం. చాలా ఆర్థిక ఇబ్బందులను వాటిని ఎదుర్కొంటున్నాము. సో ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళాలని ఈ సమ్మె అన్నది మేము కూడుకొని చేస్తున్నాము. గవర్నమెంట్కి ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, అయినా సరే ఎటువంటి ఆన్సర్ రాకపోగా చివరి క్షణంగా మేము ఈ సమ్మె తీసుకున్నామే తప్ప కానీ ఇది గవర్నమెంట్కి వ్యతిరేకత కాదు. మా యొక్క కోరికల్ని, మా హక్కుల్ని మాకు కల్పించాలని, మమ్మల్ని రెగ్యులర్ చేయాలని, మా బ్యాలెన్స్ ఇన్సెంటివ్స్ని విడుదల చేయాలని, అదేవిధంగా మా ఎన్హెచ్ఎం సెక్షన్లోని మేము 23% హైక్ శాలరీ అన్నది మాకు తప్ప మిగిలిన వాళ్ళందరికీ వర్తిస్తుందని చెప్పారు. అది కాదండి, మాకు కూడా అది వర్తించాలని, మా హక్కు కోసమే మేము పోరాడుతున్నాం. వాచింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే అసెంబ్లీ కమిటీ పర్యటనలు. విశాఖ విలేకరుల సమావేశంలోని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వెల్లడి. ప్రభుత్వ భూములను బదలాయింపు చేయడం, ప్రైవేటీకరణ చేయడం అప్రజాస్వామికం. వార్వా నివాస్ సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రముఖుల వెల్లడి. ఎన్హెచ్ఎంలతో సమానంగా 23% వేతన సవరణ సిఎస్ఓలకు కూడా జరగాలి. ఉద్యోగ వేతన భద్రతను కల్పిస్తూ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.